దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభుపేట వందనాలు. బాల్యంలో తండ్రిని కోల్పోయిన వారు ఎవరిని ఆశ్రయించాలండి? దేవుణ్ణి ఆశ్రయించాల. దేవుణ్ణి ఆశ్రయించాలంటే ఏముండాలా? విశ్వాసం ఉండాల, విధేయత ఉండాల, భక్తి ఉండాల. ఆ మూడు ఉంటేనే దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళం అవుతాం. అలాగే జకరియా కూడా 16 సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోయాడు. తండ్రి గొప్ప రాజు. అలాగైతే ఈ 16 సంవత్సరాల బాలుడికి రాజ్యాన్ని చేయగలిగినటువంటి ఆ జ్ఞానం లేదు. దేవుణ్ణి ఆశ్రయించాడు, విధేయత చూపించాడు, విశ్వాసం చూపించాడు. ఇజ్రాయేల్ దేశానికి ఒక రాజుగా నియమించాడు. అలాగే దేవుని పట్ల బలపడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు. సైన్యం సమకూరింది, రథాలు సమకూరాయి, ఏనుగులు, ఒంట్లు, ఎన్నో అద్భుతాలు దేవుడు జకర్యా పట్ల గొప్ప విజయాన్ని చేకూర్చాడు. ఎందువల్లంటే 16వ సంవత్సరం వయసులోనే దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుణ్ణి విశ్వసించాడు. అది దేవుడికి ఇష్టమైంది కాబట్టి ఎవరో పరిపాలించలేని సంవత్సరాలు, 52 సంవత్సరాలు జకరియా ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించాడు. గొప్ప రాజుగా పేరుగాంచాడు. దేవుడి మాటలు దీవించును గాక.